జైపూర్ మహారాజా ప్యాలెస్ను సాధారణంగా సిటీ ప్యాలెస్ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ నడిబొడ్డున ఉన్న ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన కట్టడం. రాచరిక వైభవానికి, అద్భుతమైన వాస్తుశిల్ప శైలికి ఈ ప్యాలెస్ ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ ప్యాలెస్ కాంప్లెక్స్ను 1727-1732 మధ్య కాలంలో జైపూర్ నగర వ్యవస్థాపకుడైన మహారాజా జైసింగ్ II నిర్మించారు. అంతకుముందు రాజధానిగా ఉన్న అంబర్ కోటలో జనాభా పెరగడం, నీటి కొరత ఏర్పడడంతో ఆయన తన రాజధానిని జైపూర్కు మార్చి ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని చేపట్టారు. జైసింగ్ తర్వాత వచ్చిన రాజులు కూడా ఈ ప్యాలెస్లో మరికొన్ని అదనపు కట్టడాలను నిర్మించారు. సిటీ ప్యాలెస్ నిర్మాణం సాంప్రదాయ రాజస్థానీ, మొఘల్ మరియు యూరోపియన్ వాస్తుశిల్ప శైలుల అద్భుతమైన కలయికతో ఉంటుంది. దీనిని ప్రముఖ శిల్పి విద్యాధర్ భట్టాచార్య మరియు బ్రిటిష్ ఇంజనీర్ శామ్యూల్ పర్యవేక్షణలో వాస్తుశాస్త్ర సూత్రాల ప్రకారం గ్రేడ్ స్టైల్లో నిర్మించారు. ఈ ప్యాలెస్ కాంప్లెక్స్లో అనేక అందమైన ప్రాంగణాలు, మండపాలు, తోటలు మరియు భవనాలు ఉన్నాయి. చంద్రమహల్ ఇది ప్యాలెస్ కాంప్లెక్స్లోనే అత్యంత ఎత్తైన, ప్రముఖమైన 7 అంతస్తుల భవనం. దీని లోపల భాగాలు అద్దాల పనితనం, అద్భుతమైన పెయింటింగ్స్తో అలంకరించబడి ఉంటుంది. ప్రస్తుతం జైపూర్ రాజకుటుంబీకులు ఈ భవనంలో ఒక భాగంలోనే నివసిస్తూ ఉంటారు. ముబారక్ మహల్ దీనిని వెల్కమ్ ప్యాలెస్ అని కూడా అంటారు. విదేశీ ప్రముఖులను ఆహ్వానించడానికి మహారాజా సింగ్ II దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఇది ఒక మ్యూజియంగా మార్చబడింది. ఇందులో రాజకుటుంబీకులు ఉపయోగించిన పట్టు వస్త్రాలు, కాశ్మీరీ శాల్వాలు మరియు సాంప్రదాయ దుస్తులను ప్రదర్శిస్తారు.